జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ప్రతిరోజు ప్రతి క్షణం మనకు మన జీవితం ఇచ్చే ఒక అద్భుతమైన బహుమానం. కానీ మనం చాలా సార్లు దాన్ని గుర్తించం, మర్చిపోతాం కూడా. ఈ రోజు రూమి మహాకవి మాటల్లో ఒక చిన్న ప్రయాణం చేద్దాం. అతను చెప్పినట్లు ఆ భగవంతుడిచ్చిన ఈ జీవితం పట్ల కొంచెం కృతజ్ఞతగా ఉండండి. అప్పుడే మీ జీవితంలో మీరు ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అలా కాకుండా ఈ జీవితాన్ని ఒక భారంగా భావిస్తే మాత్రం బతుకున్నంత కాలం నరకంలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ జనరేషన్ లో మనం చాలా సార్లు ఒత్తిడికి గురవుతాము. సోషల్ మీడియా అని, పోటీ ప్రపంచం అని, అంతులేని ఆశలని, వీటన్నిటిలో మనం మన జీవితం యొక్క అద్భుతమైన అందాన్ని మాత్రం మిస్ చేసుకుంటున్నాము. కానీ ఒక్క క్షణం ఆగి చుట్టూ చూడండి. మీరు ఇప్పుడు ఉన్నది, మీకు ఉన్నది, ఇదే మీ జీవితం. దానికి కొంచెం కృతజ్ఞతగా ఉండండి. వాడెవడి జీవితమో ఇంకోలా ఉందని చెప్పేసి ఆడి జీవితం నీకు రావాలనుకుంటే దానికి మించిన మూర్ఖత్వం ఉండదు. ఎందుకంటే అతని జీవితం అతనుకున్న సిచ్యువేషన్లు బట్టి, అతను తీసుకున్న నిర్ణయాలను బట్టి, అతను చేసిన పనిని బట్టి మారుతుంది. అలాగే నీ జీవితం కూడా మారాలనుకుంటే ఎలాగా? నీ నిర్ణయాలు, నీ ప్రయాణాలు, నీ అభిరుచులు తగ్గట్టు నీ జీవితం ఉంటుంది. సో ఏది ఏమైనా సరే జీవితం అనేది భగవంతుడి ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతి. ఆ బహుమతిని మనం గుర్తించాలే కానీ అపార్థం చేసుకోకూడదు. అంతేకాకుండా ఈ జీవితం పట్ల మీరు కొంచెం కృతజ్ఞత కూడా ఉండాలి. కృతజ్ఞత అనేది ఒక శక్తివంతమైన భావన. ఇది మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది. రూమి గారు చెప్పినట్లు ముందు మనం ప్రశాంతంగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. మనం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసామనుకో మన చుట్టూ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, దాని రిఫ్లెక్షన్ అనేది వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క జీవితం పట్ల మనం చాలా కృతజ్ఞతతో ఉండాలి. మనం కృతజ్ఞతతో జీవించినప్పుడు మన ఆనందంతో హ్యాపీగా ఉంటాము. ఇది ఒక రీపిల్ ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది. మీరు హ్యాపీగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. అదే జీవితం యొక్క నిజమైన అందం. అలా కాకుండా మీరు అవతల వాడి జీవితం లాగా మీ జీవితం కూడా ఉండాలని కోరుకుంటే మాత్రం దానికి మించిన పనికి మాలిన ఆలోచనలు ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీ జీవితంలో ఉన్న మంచి విషయాల గురించి ఆలోచించండి. అవి చిన్నవైనా పెద్దవైనా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండటం నేర్చుకోండి. ఎందుకంటే మీకున్నది ఇంకొకటికి లేకపోవచ్చు, కానీ మీకున్న దానికన్నా ఇంకొకటికి ఎక్కువ ఉండొచ్చు. అది వాళ్ళ జీవితం, అది వేరే వాళ్ళ విషయం. బట్ మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారు, మీకు ఉన్న దాంట్లో ఆనందంగా ఉండటం ఎలాగా అనేది మీకు తెలియాలి. ఎందుకంటే నేనేమంటానంటే మనం పోయిన సంవత్సరం ఉన్నదానికన్నా ఈ సంవత్సరం కొంచెం బెటర్ గా ఉన్నామా, ఓకే. లేదు పోయిన సంవత్సరం దానికన్నా ఈ సంవత్సరం ఇంకొంచెం డౌన్ ఫాల్ అయ్యామా, అయినా పర్వాలేదు, మళ్ళీ మనం రేజ్ అవ్వచ్చు. అలాగా పాజిటివ్ మైండ్ తో ఉండండి. ఎందుకంటే జీవితం అనేది చాలా విలువైనదని చెప్పేసి రూమి గారు పదే పదే చెప్తూ ఉంటారు. అలాంటి జీవితంలో లేనిపోని ఆలోచనలు పెట్టుకొని నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నాకు చదువు రావట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు అని చెప్పేసి మీ గురించి మీరు ఆలోచించుకొని బుర్రపాటు చేసుకోమాకండి. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కడిని ఒక్కొక్క పని కోసం సృష్టిస్తాడు. అంతేగాని అందరూ చదువుకొని అందరూ ఉద్యోగాలు తెచ్చుకోవాలని అయితే సృష్టించరు. ఈ ఉద్యోగాలు, చదువులు కేవలం మన కోసం మనం క్రియేట్ చేసుకున్న కొన్ని నిబంధనలు మాత్రమే. నిజం చెప్పాలంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకన్నా బయట చాలా మంది ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ ప్రశాంతంగా ఉంటున్నారు. కానీ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే ఉద్యోగం ఉన్నవాడే గొప్పోడని చెప్పేసి కొంతమంది అనుకొని ఆ ఉద్యోగం కోసం పరిగెడుతూ ఉంటారు. కానీ ఉద్యోగం ఏముంది, ఉద్యోగం చేసినా వచ్చేది డబ్బులే, మనకి ఇష్టమైన పని చేసినా వచ్చేది డబ్బులే అని చెప్పేసి మరికొంతమంది వాళ్ళకి నచ్చిన పని కోసం వాళ్ళు అన్ని వదిలేసి ఆ పని మీద డిపెండ్ అవుతారు. అందులో సక్సెస్ కూడా అవుతారు. కాబట్టి మనకి నచ్చిన పని ఒకటి ఉంటుంది, మనకు నచ్చిన జీవితం ఒకటే ఉంటుంది. కాబట్టి పనిని, జీవితాన్ని మీరు నిజంగా ఆస్వాదించగలిగితే మీ జీవితంలో మీరు ఉన్నంత ఆనందంగా అంబానీ కూడా ఉండడు. కాబట్టి భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని ప్రేమించండి. ఈ జీవితం యొక్క విలువ తెలుసుకోండి. అంతేగాని జీవితాన్ని మాత్రం అస్సలు నిందించకండి. దీనికి మించిన పనికి మాలిన పని ఇంకోటి ఉండదు. మీ జీవితాన్ని ఆస్వాదించండి. మీ మనసుకు నచ్చిన పని చేయండి. ఇండివిజువల్ గా ఉండండి. 10 మంది చెప్తున్నారు కదా అని చెప్పేసి ఆ పనిలో దూకేయటం, 10 మంది ఏమంటారు అనుకుని ఈ పని చేయటం ఆపేయటం అలా చేయకుండా మీకు నచ్చిన పని చేసుకోండి. మీకు ఆనందాన్ని ఇచ్చే పని చిన్న పని అయినా, చిన్న జీవితమైనా సరే అందులో ప్రశాంతంగా బతకండి. అదే జీవితం. ఎందుకంటే మిగతాది జీవితం కాదు, బానిసత్వం. కాబట్టి మీ జీవితాన్ని మీరు ఆస్వాదించండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.